హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మరి ఈరోజు మనం ఒక ముఖ్య విషయాన్ని తెలుసుకోవడం కోసం మీకు తెలియజేయడం కోసం వచ్చాను ఫ్రెండ్స్. మరి మనం గుళ్ళకు పోయినా యాత్రలకు పోయినా మనం క్రిస్టల్ తాబేలు చూస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. మరి ఆ క్రిస్టల్ తాబేలు చూడగానే తెచ్చుకోవాలనిపిస్తుంది. కానీ అది తెచ్చుకుంటే రైటో రాంగో, ఎక్కడ పెడతామో ఎలా పెడతామో, మరి తెచ్చుకోవడం రైటా రాంగా, ఇట్లాంటి అనుమానాలు చాలా ఉంటాయి. కానీ క్రిస్టల్ తాబేలు ఇంట్లో తెచ్చుకోవడం వల్ల పెట్టుకోవడం వల్ల మంచే కానీ చెడు అస్సలు జరగదు ఫ్రెండ్స్. తీసుకొచ్చుకోవచ్చు, చక్కగా దాన్ని కరెక్ట్ దిశలో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, ఏమి ఇబ్బంది లేదు. మరి క్రిస్టల్ తాబేలు అనగానే మీకు ఐడియా వచ్చిందా ఫ్రెండ్స్? ఇది ఫ్రెండ్స్ చక్కగా తాబేలు వస్తుంది, దానికి చిన్న బేషన్ లాగా వస్తుంది. వాటర్ పోసుకోవాలి రోజు. మరి ఇది వాటర్ పోసుకొని ఉంచుకొని నేను ఉత్తరం దిక్కుగా, తాబేలు ఉత్తరం దిక్కుగా చూసే విధంగా పెట్టుకుంటే చాలా మంచిదంట ఫ్రెండ్స్. సో మనం తీసుకొచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. మరి మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఎన్నో వాస్తు విషయాలను మనం చూస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. మరి వాస్తు దోషాలు పోవడానికి ఈ క్రిస్టల్ తాబేలు కూడా ఎంతో సహాయంగా ఉంటుందంట ఫ్రెండ్స్. ఈ వాస్తు దోషాలు పోవాలన్నా, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావాలన్నా కూడా ఈ క్రిస్టల్ తాబేలును పెట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో వస్తుందట ఫ్రెండ్స్. ఈ తాబేలు విష్ణుమూర్తికి మరొక రూపంగా కూడా భావిస్తారు ఫ్రెండ్స్. క్షీరసాగర మదనానికి ఇబ్బంది అయినప్పుడు విష్ణుమూర్తి కూర్మ అవతారం అంటే తాబేలు అవతారం ఎత్తి ఈ క్షీరసాగర మదనానికి ఎంతో సహాయకారిగా ఉన్నాడు ఫ్రెండ్స్. అలాంటి తాబేలుని మనం ఇంట్లోకి తీసుకొచ్చుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. కొంతమంది తాబేలుని ఇంటికి తీసుకొచ్చి, అంటే నిజం తాబేలుని ఇంటికి తీసుకొచ్చి సాది కొద్ది రోజుల తర్వాత కూడా చక్కగా ఏకో నేరుకో మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు కూడా వదిలి వస్తూ ఉంటారట ఫ్రెండ్స్. మరి నాకు ఒకసారి తాబేలు కనపడింది ఫ్రెండ్స్, నేను వీడియో పెట్టాను, మీరు చూసారో లేదో. మరి నాకు అప్పుడు తెలియదు ఫ్రెండ్స్, ఇంటికి తీసుకొచ్చుకొని సాది కొద్ది రోజుల తర్వాత పంపించాలని. కాబట్టి నాకు తెలియక నేను జాగ్రత్తగా ఆ తాబేలుని తీసిపోయి ఇంకొక దగ్గరికి మేము వెళ్తూ ఉన్నప్పుడు వచ్చిన మడుగులోకి ఆ తాబేలును వదిలిపెట్టి వచ్చా ఫ్రెండ్స్. ఆ తాబేలు వీడియో పెట్టా ఫ్రెండ్స్, చూడండి. అది కూడా చాలా బాగుంది. తర్వాత పాయింట్లోకి వచ్చేద్దాం. మరి వాస్తు ప్రకారం ఈ తాబేలుని మనం ఇంట్లో ఉత్తరం దిక్కుగా పెట్టుకోవాలి కన్ఫామ్. తర్వాత ఇంట్లో కలహాలున్నా, భార్యాభర్తల కలహాలున్నా, అన్నదమ్ముల మధ్యన కలహాలున్నా కూడా ఈ తాబేలును ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా ఆ కలహాలు తొలగిపోతాయి అని కూడా చెప్పబడింది ఫ్రెండ్స్. క్రిస్టల్ తాబేలుని ఇంట్లో పెట్టుకోవడం వల్ల అదృష్టం కలుగుతుంది ఫ్రెండ్స్. ఇంట్లో సరైన దిశలో క్రిస్టల్ తాబేలును పెట్టడం వాస్తు దోషాలు తొలగి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో ప్రశాంతత వాతావరణం కలుగుతుంది. మనకు దీర్ఘాయుషును కూడా అందిస్తుంది అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. తాబేలు సంపదని సూచిస్తుంది. వాస్తు ప్రకారం ఇంట్లో లేదంటే దుకాణాల్లో, అంటే షాపులలో ఫ్రెండ్స్, ఇంటికి ఉత్తర దిశలో క్రిస్టల్ తాబేలు పెట్టుకోవాలి. ఈ చర్యల వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, ఆర్థికంగా బలపడతారు. ఎందుకంటే ఈ ఉత్తర దిక్కుకి అధిపతి కుబేరుడు కనుక క్రిస్టల్ తాబేలు ఉత్తర దిశను చూస్తున్నట్లుగా పెట్టుకోవాలి అని చెప్పబడింది ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా క్రిస్టల్ తాబేలు మంచి పరిష్కారం. దీనిని ఉత్తర దిశలో పెట్టాలి. ఇలా చేయటం వలన ఇంట్లో కలహాలు తీరి సుఖశాంతులు నెలకొల్పబడతాయి. ఇలా చేయటం వల్ల దీనిని ఉత్తర దిశలో పెట్టాలి. ఇలా చేయటం వలన ఇంట్లో కలహాలు తీరి సుఖశాంతులు నెలకొంటాయి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. తరువాత ఫ్రెండ్స్, భార్యాభర్తల మధ్య వివాదాలు ఉన్నా, బంధువులతో కలహాలు ఉన్నా సంబంధాలు బలపడటానికి క్రిస్టల్ తాబేలును ఇంట్లో నైరుతి దిశలో పెట్టుకోవాలి. అయితే ఉత్తమ ఫలితాల కోసం క్రిస్టల్ తాబేలు మీద నేరుగా సూర్యరశ్మి పడకుండా పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఎండ తగలకుండా ఉండాల్సిన ప్లేస్లో మనం క్రిస్టల్ తాబేలుని పెట్టుకోవాలంట.
ఇంట్లో వాటర్ ఫౌంటైన్ ఉంటే దాని పక్కన క్రిస్టల్ తాబేలును పెట్టుకోవడం ఎంతైనా మంచిది. మనకు వాటర్ ఫౌంటైన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, కొంతమంది కొంచెం గ్రాండ్గా ఉండే ఇళ్లలో ఉంటే ఫౌంటైన్ ఉంటే ఆ ఫౌంటైన్ దగ్గర కనుక ఈ క్రిస్టల్ తాబేలును పెట్టుకుంటే, అంటే వాటర్ పడుతూ ఉంటాయి కాబట్టి మనకి ఇప్పుడు మన కప్ ఖాళీ కాకుండా ఉంటుంది కదా, అందువల్ల ఫౌంటైన్ దగ్గర కనుక క్రిస్టల్ తాబేలును పెట్టుకుంటే చాలా మంచిదని కూడా చెప్పబడింది. వాస్తు నిపుణులు చెప్తున్నారు ఫౌంటైన్ దగ్గర పెట్టుకుంటే మంచిదని చెప్పి వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఎటువంటి సమస్యలున్నా బయటపడతారని, సర్వత్రా విజయాన్ని అందుకుంటారని, పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని చెబుతున్నారు. అయితే పొరపాటున కూడా ఈ క్రిస్టల్ తాబేలును ఆగ్నేయం, ఈశాన్య దిక్కులలో పెట్టుకోవద్దని సూచిస్తున్నారు. అయితే ఈ క్రిస్టల్ తాబేల్ని పొరపాటున కూడా ఈశాన్యము ప్లస్ ఆగ్నేయం, ఈశాన్యము ఆగ్నేయము దిశలలో ఈ క్రిస్టల్ తాబేలును పెట్టుకోకూడదు అని చెబుతున్నారు ఫ్రెండ్స్. మరి క్రిస్టల్ తాబేలు మీరు నిస్సంకోచంగా తీసుకొచ్చుకోండి ఫ్రెండ్స్, హాయిగా పెట్టుకోండి. మనం దేవుడి గుళ్ళోనే పెట్టాల్సిన అవసరం లేదు. మనం షాప్లో కౌంటర్ మీద అయినా పెట్టుకోవచ్చు, ఇంట్లో అయితే హాల్లో టీవీ దగ్గర అట్లా పెట్టుకోవచ్చు. మంచిగా రోజు వీలైనంత వరకు రోజు వాటర్ మార్చండి, కుదరకపోతే డే బై డే అట్లా మార్చుకుంటూ నీళ్ళు అయిపోయినప్పుడల్లా చూసుకుంటూ నీళ్లు మార్చుకుంటూ ఉండండి. చక్కగా నీళ్లు మాత్రం మంచిగా మారుస్తూ ఉండండి, దాన్ని బాగా ఇదైపోయేలా చూడకండి. మనం నీళ్లు పోయటం మర్చిపోతే దాంట్లో నీళ్లు ఇంగిపోతాయి ఫ్రెండ్స్. సో కాబట్టి మనం వీలైనంత వరకు రోజు కూడా మనం పూజ చేసుకునేటప్పుడు అదొక విధిగా పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. రోజు తీసుకొచ్చి ఆ క్రిస్టల్ తాబేలు ప్లేట్లో మనం కాస్త నీళ్లు పోసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి నిస్సంకోచంగా క్రిస్టల్ తాబేల్ని మనం తీసుకొచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ విష్ణుమూర్తికి ప్రతిరూపమైన క్రిస్టల్ తాబేల్ని మనం ఇంటికి తీసుకొచ్చుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని పంపించడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.